శ్రీమతి, చెప్పండి శ్రీవారు. ఏంటి రాత్రికి డిన్నర్ మరి? ఏంటి ఏం తెల్లవాయలు ఒలుస్తున్నట్లున్నావు? కూరగాయలు ఏం లేవు ఇంట్లో యాక్చువల్లీ ఈరోజు. ఇంకా నేను కూడా లేటుగా లాగౌట్ అయ్యాను. ఇంకా ఏం లేదు, ఒక చిత్రాన్నం రెసిపీ చేద్దాం అని చెప్పి చేస్తున్నాను. అవునా? తెల్లవాయలు, ఎర్రగడ్డలు చూడండి, నిమ్మకాయలు అన్నీ వేసి, అంటే నిమ్మకాయ పిండుతా అనుకోండి. చూసేద్దాం ప్రాసెస్ ఏంటో, వచ్చేయండి మీరు కూడా. ఓకే. పచ్చిమిరపకాయలు, దీంతో పాటు ఒలిచిన ఎల్లిగడ్డ వేసి మిక్సీకి వేసుకోవడమే. ఎక్కువ పేస్ట్ కాకుండా ఇలా కచ్చా పచ్చా మాత్రమే వేసుకోవాలి. తిరుగువాత కోసం బాండ్లు పెట్టుకుంటున్నాను. ఆయిల్, చిత్రాన్నం రెసిపీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగిత్తనాలు. ఈ స్టేజ్లో ఆనియన్స్ వేసుకోవాలండి. తిరుగువాత సరిపోయే మాత్రమే ఉప్పు అండి, మళ్ళీ రైస్ మిక్స్ చేసేటప్పుడు అందులో వేసుకోవాలి. చాలా ముఖ్యమైన అంశము చిత్రాన్నంకి పసుపు. కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకున్న కారం, ఎల్లిగడ్డ. ఈ ఫ్రై చేస్తుంటే ఫ్లేవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సో అన్నము కుక్కర్లో చేసుకున్నాను, పొడి పొడిగా చేసుకోండి ఎందుకంటే చిత్రాన్నం రెసిపీ కాబట్టి. నిమ్మపండు పిండి ఉప్పేసి కలిపితే, ఆ నిమ్మపండు వేసిన తర్వాత కలర్ చూడండి, చిత్రాన్నం ఎంతగా మారిపోతుందో. అయిపోయింది ఎల్లిగడ్డ నిమ్మపండు వేసిన చిత్రాన్నం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.